హోంవర్క్ చేయనందుకు ఇద్దరు చిన్నారులను తీవ్రంగా కొట్టారు ఓ టీచర్. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నెల 30న ఈ సంఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన 3వ తరగతి చదువుతున్న అఖిల, అజిత్ అనే ఇద్దరు చిన్నారులు హోంవర్క్ చేయనందుకు బెత్తంతో వాతలు వచ్చేటట్లు కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శనివారం స్కూల్కు వచ్చి మిగతా ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెస్పాండెంట్ సురేందర్ అందుబాటులో లేకపోవడంతో స్కూల్లోని కుర్చీలు, బెంచీలను చిందరవందర చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంఈఓ వచ్చి విచారణ జరిపారు. ఈ ఘటనకు బాధ్యుడైన టీచర్పై చర్య తీసుకుంటామన్నారు ఎంఈఓ రమేష్. చదవకుండా కొట్టిండా? దేంతో కొట్టిండమ్మా? ఏ సార్ కొట్టిండు? ఎందుకు కొట్టిండే నేను సార్? దేంతో కొట్టిండు? సారు క్లాస్ హోంవర్క్ తీసుకురమ్మన్నారు. సందు సారు రమ్మన్నారు. మందు రాసింది చేతికి. డాక్టర్ దగ్గర కొమ్మన్నారు. తర్వాత డాక్టర్ లేకపోతే తర్వాత వచ్చి ఆపిల్ చూసుకొని ఇచ్చిండు. చదవకపోతే కొట్టిండు. అడిగితే ఏమంటాడు, తప్పైంది అంటాడు. అయితే ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఇట్లే జరిగింది. చెవు వడిపెట్టిండు, చెవు కట్ అయింది. ఎందుకు సార్ ఇట్లా కొడతారా అంటే తప్పైంది, పొరపాటు అయింది, ఎప్పుడు ఏమన్నా అన్నారు. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలు వేరే ఎస్పీఆర్ స్కూల్లో వెళ్ళాం. తోలితే రోజు వచ్చి బతిలాడిండు, మా స్కూల్లోకి పంపి అని తోలితే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంట్లో పంపించినాం. ఇంట్లో పంపించిన తర్వాత ఇవాళ ఇది జరిగింది. మళ్ళీ ఏమని చెప్పారంటే ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి విషయాన్ని తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లలు అందరూ వచ్చేసి మరి నాకు ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరి పనిష్మెంట్ ఇవ్వడం అనేది తప్పని చెప్పేసి తెలియజేస్తూ వారిని చర్యలు తీసుకోమని చెప్పేసి మరి వాళ్ళు కోరడం జరిగింది. నాకు ఆ విషయాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మరి తగిన విషయాలు చూడగలరని చెప్పేసి నేను పై అధికారులకు మనవి చేస్తాను. రమేష్ గారి పాఠశాలలో ఉపాధ్యాయుడు చిన్నపిల్లలకు చిన్న పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా చదువులో ఒక భాగమే కాబట్టి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఏదో కోపంతోనే చిన్న పొరపాటు జరిగిందని మేము కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అందరితోనే ఈ సమస్యకి చూసుకుంటాం.